హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ప్రాసెస్ ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే మీతో ఈరోజు ఒక చిన్న స్టోరీ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. ఓకేనా, ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఎగ్స్ బాయిల్ చేసుకోవడమే. కొంచెం వాటరు, సాల్ట్ వేసుకుంటే మనకి ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా వస్తాయి, అందుకని సాల్ట్ వేసేసుకోవడమే. తెలుసు కదా మీ అందరికీ. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కారం, ఉప్పు, జీలకర్ర, అలాగే ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయలు ఈ 4 కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎగ్స్కి ఇలా ఘాట్లు అనేవి పెట్టేసుకొని మనం కొంచెం ఎగ్స్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. అలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా. మీ అందరికీ తెలిసిందే కదా, శ్రీకృష్ణుడు యుద్ధం జరిగే టైంలో అర్జునుడితో చాలా మాటలు మాట్లాడాడంట. ఏంటో చెప్పనా. శ్రీకృష్ణుడు యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడితో అన్నాడట, యుద్ధంలో అయినా సరే, జీవితంలో అయినా సరే గెలవాలంటే అర్జున, ఏదైనా సరే మనం కోల్పోవటానికి సిద్ధంగా ఉండాలి అని. ఇంకో విషయం కూడా చెప్పాడంటండి, కోల్పోవడానికి మాత్రమే కాదు అర్జున, కోల్పోయినప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అని. నిజమే కదండి. మనం ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఇది పోతుందేమో, దానికి ఏదైనా ఇద్దేమో, ఇది ఏదైనా ఇద్దేమో అని చాలా ఆలోచిస్తాం. అసలంటూ ఏదైనా సరే గెలవాలి, మనం మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏమో, ఏదేదైనా సరే కోల్పోయిద్ది అనే భయం లేకుండా ఆలోచించుకుంటూ చేద్దామనే ఉద్దేశం అయితే నాకుంది. అందుకే నాకు రీల్స్ చూస్తుంటే ఇది నాకు కనిపించింది అనమాట, బాగా నచ్చింది, అందుకని నేను మీతో షేర్ చేశాను. ఇక్కడైతే చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కారం అయితే ఆనియన్స్లో వేసి లైట్గా ఫ్రై అయితే చేసుకుందాం. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా మనం ఆ కారంలో వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఒక 10 minutes మూత పెట్టుకొని ఉంచుకొని తీసి పక్కన పెట్టుకుంటే మనకి మంచి టేస్టీ కర్రీ అనేది రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. మీ అందరూ ట్రై చేసి నాకు చెప్పండి. బాయ్.